ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: రాష్ట్ర విద్యారంగంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం 100ఏళ్లుగా ముఖ్య పాత్రను పోషిస్తోందన్న గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్. రాష్ట్రంలోని ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. అమరావతిలో రాష్ట్ర స్థాయి అధికారులంతా ఒకే చోట ఉండేలా భవన సముదాయాలను నిర్మిస్తున్నామని వెల్లడించిన మంత్రి పి. నారాయణ. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సాంకేతిక, ఆర్థిక అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన మంత్రి నిమ్మల రామానాయుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి. వార్తల వివరాలు: రాష్ట్ర విద్యారంగంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం 100ఏళ్లుగా తనదైన పాత్రను పోషిస్తోందని గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 91, 92వ స్నాతకోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం విజ్ఞాన ఘని అని పేర్కొన్నారు. 100ఏళ్ల ప్రయాణంలో అనేక మంది విద్యావంతులను విశ్వవిద్యాలయం సమాజానికి అందించిందని తెలుపుతూ, who are receiving their degrees in today's convocation, and to celebrate their remarkable achievement of graduating from this prestige university and led to the formal establishment of this university in April 1926. Over the course of its illustrious 100-year-old history, 100 साल, Andhra University has achieved numerous milestones, leaving an indelible mark on the academic landscape of university, reminded of countless individuals who have contributed to its growth and excellence. రాష్ట్రంలోని ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలోని రామతీర్థం పుణ్యక్షేత్రానికి 3.40 కోట్ల రూపాయలతో 3.70 కిలోమీటర్ల మేర నిర్మించిన గిరి ప్రదక్షిణ రహదారి ప్రారంభ కార్యక్రమాన్ని అమరావతి నుంచి దృశ్యమాధ్యమం విధానంలో ఉప ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నెల్లిమర్ల నియోజకవర్గ అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా రామతీర్థం గిరి ప్రదక్షిణ రహదారి నిలుస్తుందని చెప్పారు. గిరి ప్రదక్షిణ మార్గం ద్వారా రామతీర్థం పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ, మన సంప్రదాయాలను గౌరవించే కూటమి ప్రభుత్వం, మన సంస్కృతిని పరిరక్షించే కూటమి ప్రభుత్వం, ఆలయాల పవిత్రతను కాపాడే కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా భక్తుల మనోభావాలను కూడా అర్థం చేసుకుంటుంది, గౌరవిస్తుంది. అలాగే ముందు ధర్మ పరిరక్షణ సంబంధించిన ఎలాంటి బాధ్యతలైన భుజం మీద వేసుకుని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగానికి పూర్తిస్థాయి సహకారం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, ప్రతాప్ రావ్ జాదవ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో మంత్రి సత్యకుమార్ ఈరోజు వేరువేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి దోహదపడే పలు కీలక ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పురోగతికి అవసరమైన అన్ని రకాల మద్దతు అందిస్తామని కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని మంత్రి పేర్కొన్నారు. అమరావతిలో రాష్ట్ర స్థాయి అధికారులంతా ఒకే చోట ఉండేలా భవన సముదాయాలను నిర్మిస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. అమరావతిలో నిర్మిస్తున్న హెచ్ఓడి టవర్ 3కు కార్నర్ నోడ్ను అమర్చే పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, సచివాలయంతో పాటు 5 ఐకానిక్ టవర్లను నిర్మిస్తున్నామని, ఈ 5 టవర్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతుందని చెప్పారు. అమరావతిలో అగ్ని ప్రమాదాలపై విచారణ జరుగుతుందని, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. గోదావరి వరద జలాలను వినియోగించుకునేలా పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సాంకేతిక, ఆర్థిక అనుమతులు ఇవ్వాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కేంద్ర జలశక్తి శాఖను కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చిన కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావుతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ, వరదల కారణంగా ఏటా సగటున 3000 టీఎంసీల నీరు బంగాళాఖాతంలో కలిసి
కలిసిపోతుందని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన డిజైన్లకు అనుమతులను మంజూరు చేయాలని కోరారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి వంటి నదుల ఏటిగట్ల పటిష్టతకు నిధుల సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఈరోజు దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామివారి తోమాల సేవలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేయగా కుమారస్వామి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి కేంద్ర మంత్రికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని విజయవాడ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. విజయవాడలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ నగరానికి చెందిన మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సాహెల్ అనే వ్యక్తులు తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నట్లు దర్యాప్తులో తెలిసిందని చెప్పారు. వీరిపై భారతీయ న్యాయ సంహిత BNS ఉగ్రవాద వ్యతిరేక చట్టం UAPA కింద కేసులు నమోదు చేశామని తెలుపుతూ ఈ కేసు సంబంధించిన 3 అక్యూజ్డ్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో బేసిక్లీ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ సమ్ పీపుల్ దే హ్యావ్ ఫార్మ్డ్ ఎ గ్రూప్ ఆన్ ఇన్స్టాగ్రామ్. బేసిక్లీ 2 గ్రూప్స్ ఫార్మ్ చేశారు. 1 గ్రూప్ ISIS పేరు మీద ఉంది అండ్ అనదర్ గ్రూప్ ఉంది అల్ ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ పేరు మీద గ్రూప్ ఉంది. ఈ దీంట్లో సో మెనీ పీపుల్స్ ఆ గ్రూప్ లో ఉన్నారు. గ్రూప్ ఫార్మ్ చేసి వాళ్ళు రెడికలైజేషన్ చేయడానికి ఎట్లా ఎలిమెంట్ వాళ్ళు పెడుతున్నారు. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తల ప్రాజెక్టుల పురోగతిపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంబంధిత అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ దశలో ఉన్న పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసేలా పెట్టుబడిదారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అమలు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, అవసరమైన భూమి, మౌలిక వసతులు, ఇతర అనుమతుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలోని సత్యనారాయణపురానికి చెందిన గాయని శ్రీలలిత ఆలపించిన భక్తి గీతాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవిని స్తుతిస్తూ ఆమె పాడిన కనకదుర్గ మహాప్రమావిత పాట యూట్యూబ్ లింకును ప్రధానమంత్రి తన సామాజిక మాధ్యమం Xలో పంచుకున్నారు. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మనసు అపారమైన శక్తి సామర్థ్యాలతో నిండిపోతుందని పేర్కొన్నారు. దీనిపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి స్పందించి ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడకు చెందిన మహిళ పాడిన పాటను ప్రజలతో పంచుకోవడం నగరవాసులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 132వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 180011780 టోల్ ఫ్రీ నంబరుకు, mygov.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 27వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర విద్యారంగంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం 100 ఏళ్లుగా ముఖ్య పాత్రను పోషిస్తుందన్న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. రాష్ట్రంలోని ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. అమరావతిలో రాష్ట్ర స్థాయి అధికారులంతా ఒకే చోట ఉండేలా భవన సముదాయాలను నిర్మిస్తున్నామని వెల్లడించిన మంత్రి పి నారాయణ. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సాంకేతిక, ఆర్థిక అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన మంత్రి నిమ్మల రామానాయుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.